బీఆర్ఎస్లో చాలామంది అగ్రనేతలు ఉన్నారు, ముఖ్యంగా కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా. వాళ్ళందరినీ వదిలేసి కేవలం మిమ్మల్ని మాత్రమే కవిత టార్గెట్ చేసింది అంటే పొగ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేనేమంటున్నానంటే, మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు ఆ విషయాన్ని మాట్లాడడం ఆసక్తి లేదు అని చెప్తున్నాను, మాట్లాడాను. మీకు కవితకు మధ్య వైరం పెంచాలి అనేటువంటిది నా ఉద్దేశం కాదు జగదీష్ రెడ్డి గారు. బట్ ఈ పరిణామం తర్వాత మీడియాలో అండ్ బై ద సేమ్ వే పొలిటికల్ సర్కిల్స్లో విపరీతమైనటువంటి రూమర్స్ వచ్చాయి. కాబట్టి ఒక ప్రశ్న మీ ముందు తీసుకొస్తాను. రూమర్స్ కాదు, చర్చ వచ్చింది. రైట్, చర్చ వచ్చింది. మంచం పోతుందా అనేటువంటి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వెనుక మీరున్నారు అనేటువంటిది కవిత ఆరోపణ కాదు. కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిస్తున్నారు అనేటువంటి మీ ఆరోపణ కూడా. మీరు మీన్స్ నో, మాట్లాడలేదు, తప్పు, రాంగ్ లేదు, మీరు చూసుకోండి. ఆమె ఆ మాట లేదు, నన్ను ఎప్పుడు అనలేదు అట్లా. అసలు ఆమె ఏం ప్రస్తావన కూడా తెలియదు. ఆమె ఎవరు మల్లన్నకు సంబంధించిన విషయం నా పట్ల ఎప్పుడు కూడా అన్నమాట ఏ విషయాల పట్ల మాట్లాడలేదు. ఆమె ఎందుకో తనను ఏదో నేను పట్టించుకోవట్లేరు అని చెప్పినానన్న భావనతో ఏదో తొందరపడి మాట్లాడినట్టుంది, కానీ అంతకుమించి వేరేం లేవు మా మధ్యలో.